జాగ్రత్తగా ఈ యొక్క పదాలు మీ హృదయాల్లో ఉంచుకురండి. ప్రమాదమైంది, ప్రధానమైంది ఏంటి మన యొక్క జీవితాల్లో? ఏ స్థితిలో మనం ఉంటున్నాం? ప్రమాదకర స్థితిలో ఉంటున్నామా? ప్రధానమైన వాటిని మనం కలిగి ఉంటున్నామా లేదా అనేవి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రమాదకరమైనవి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రమాదకరమైనవి మానవుని జీవితంలో, క్రైస్తవ భక్తి జీవితంలో నేరుగా దేవుని వాక్యం మన ఎదురు వస్తూ ఉన్నప్పుడే శ్రద్ధగా వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రమాదకరమైనవి మొట్టమొదటిగా నేను చెప్తాను అనుకుని దేవుని బిడ్డ 119వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ప్రమాదకరమైనవి ఏంటంటే యవ్వన దశ ప్రమాదకరమైనది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా సూటిగా స్పష్టంగా లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రమాదకరమైంది, భయంకరమైనటువంటిది ఏంటంటే యవ్వన దశ. యవ్వన దశ ప్రమాదకరమైంది. అదేంటంటే ప్రమాదకరమైంది అంటారు. యవ్వన దశ అంటే చక్కగా ఆ మంచి ఆ కండవలో, గుండెవలో, ఉడుకు రక్తం ఏదైనా చేయాలనేటువంటి స్టామినా ఉండేటువంటి సమయం కదా. అది ప్రమాదకరమైందని ఎందుకు అనుకుంటున్నావు అని అంటే ఆ యవ్వన దశలోనికి అడుగు పెట్టినప్పుడే సాతానుడు నీ మీద ఒక గురి కలిగి ఉంటాడు. ఆయన కూడా నిన్ను యవ్వన దశకు వచ్చేంత వరకు ఏం చేయడు, కానీ ఆ యవ్వన దశ ప్రారంభమైనప్పుడే నీ మీద ఒక గురి కలిగి ఉంటాడు. ఎవరంటే సాతానుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ ప్రమాదకరమైనటువంటి యవ్వన దశను ఎలాగ మనము మేలుకరంగా మార్చుకోవాలి అంటే 119:9లో చెప్పినట్టుగా వాక్యము చేత మాత్రమే ఆ యవ్వన దశను ప్రమాదకరంగా మారకుండా అది మేలుకరంగా మార్చుకోగలుగుతాము దేవుని వాక్యము చేత. దేవుని వాక్యము కనుక యవ్వన బిడ్డలైనటువంటి యవ్వన దశలో ఉన్నవారు ఆ దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకపోతే వారి యొక్క యవ్వన జీవితము ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయే అవకాశాలు 100% ఉన్నది. 100% యవ్వన దశలో దేవుని ఎడల భయము గాని, దేవుని వాక్యము గాని ఎవరిలో అయితే ఉండవో వారి యొక్క జీవితాల్లో ప్రమాదములో పడేటువంటి అవకాశం ఉంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. పరమగీత, యవనుడా నీ యవనమందు సంతోషపడుకు, నీ యవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనివ్వు, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను, ఓ యవనుడా, ఓ యవనస్తుడా, నీ యవనాన్ని బట్టి సంతోషించు, నీ యవనాన్ని బట్టి నీ హృదయం సంతుష్టిగా ఉన్నది. నీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో, ఏ ఆశలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ చొప్పున నడుచుకో, ప్రవర్తించు అంటున్నాడు. జాగ్రత్తగా ఉంటాం. ఈ యూట్యూబ్ స్క్రోల్స్ చూసే వారికి కూడా తెలుస్తుంది ఇది ఏంటంటే యవనస్తుడికి చక్కటి డ్యూక్ బైక్ కొనిచ్చాడు వాళ్ళ డాడీ. అంటే యవనస్తుడి కోరిక ఆ బైక్ లో నడపాలని. చూసావు, అతి వేగంగా వెళ్ళినప్పుడు దేంతో ఉద్దేశించి తన కాళ్ళు ఏమైపోయి ఇలా రివర్స్ వచ్చేసి తలకిందులు తలకాయ వరకు కాళ్ళు వచ్చేసేవి ఆ యాక్సిడెంట్ లో. ఎందుకంటే ఎవరి కాలం ఆయన కోరికేంటి? స్పీడ్ గా నడపాలి. 50, 60 కాదు, 100, 110 వెళ్ళిపోతూ ఉంటాడు. కాలం దగ్గర పడింది అనుకుంటా చూసినాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవ్వన కాలంలో ఏదో ఏదో చేసేద్దాం అనుకుంటే అది ప్రమాదం. ఆ యవనస్తులు ఎంజాయ్ చేస్తున్నారు ఆ స్పీడ్ ని. ఇంకొక యవనస్తులు పక్కన బైక్ మీద వెళ్తూ వీడియో చేస్తున్నారు దాన్ని. ఆ వేగం ప్రమాదంగా మారినారు యవనస్తులు. యవన దశ ప్రమాదం. ఇది వారు బైక్ నడిపే విధానంలో ప్రమాదం అని చెప్తా ఉన్నారు. ఒకటి యవన జీవితంలో ప్రమాదకరమైన ఆలోచనలు వస్తాయి, ప్రమాదకరమైన శరీర ఇచ్చలు వస్తాయి. వాటిని చేయించడానికి దేవుని వాక్యము మనలో లేకపోతే కనుక నీ జీవితము ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యము చేతనే కదా. వాక్యం. యవన కాలంలో మన బ్రతుకులు ప్రమాదంలో పడకూడదు అంటే మనలో ఉండవలసింది దేవుడు వాక్యం. ఆ యవన కాలంలో వారి బ్రతుకులు నాశనం చేసుకుని, వారి జీవితాలు నాశనం చేసుకుని, వారి భవిష్యత్తులో నాశనం అయిపోయినటువంటి బిడ్డల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే నేను అంటాను దైవజనుడిగా, వారిని సరిగ్గా పరిశీలించి పరీక్షిస్తే వారిలో లేదేంటంటే దేవుడు వాక్యం ఉండదు, దైవ భయం ఉండదు. కనుక వారి యవన జీవితాలు పాడైపోవడానికి కారణం ప్రమాదం. యవన దశ ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉంటాం. యవనస్తుడైనటువంటి తిమోతికి వయస్సు మళ్ళినటువంటి అనుభవజ్ఞుడు అయినటువంటి పౌలు గారు చెప్తున్నారు 2 తిమోతి 22వ అధ్యాయంలో, ఎవరి యవన కాలం నాకు నువ్వేం చేయాలి? నీ యవనేచ్ఛల నుండి పారిపో అని చెప్తావు. నీ యవనేచ్ఛల నుండి పారిపో. ఏదైతే నిన్ను ప్రేమిస్తుందో, ఏదైతే నిన్ను శోధిస్తుందో, ఏదైతే నిన్ను ఆకర్షిస్తుందో, ఏదైతే నీకు చెడు తలపులు కలగజేస్తా ఉందో వాటిని విడిచిపెట్టి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి, ఆ చోటును విడిచిపెట్టి, ఆ ఆలోచనలు విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటే అది ప్రమాదం. ఒకసారి చూసిన తర్వాత మరలా చూడాలనిపిస్తుంది, ఒకసారి చేసిన తర్వాత మరలా చేయాలనిపిస్తుంది, ఒకసారి వెళ్ళిన తర్వాత మరలా వెళ్ళాలనిపిస్తుంది. కనుక యవ్వన దశ ప్రమాదం. ఆ ప్రమాదం నుండి బయటపడాలంటే దేవుని వాక్యమే మనకు మార్పు తీసుకొచ్చేది, మేలు చేసేది. దేవునికి స్తోత్రం. 9వ వచనంలో 4 లైన్లే చదివాం, ప్రసంగి 11:9. ఆ తర్వాత నీ దృష్టి ఇష్టం చొప్పున ప్రవర్తించుకో, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం తెచ్చుకోడు. హల్లెలూయా. ఎవరి కాలంలో ఏదైతే చేస్తున్నావో నీ ఇష్టం చొప్పున, నీకు నీ హృదయ ఆలోచన చొప్పున నీకు సంతోషం కలిగించి ఏదైనా చేసేసుకో. కానీ ఒకటి గుర్తుంచుకో, ఒకరోజు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఒకరోజు దేవుడు నిన్ను తీర్పులో నిలవబెడతాడు. కనుక ఈ యవ్వన దశ ప్రమాదకరమైనది. ఆ ప్రమాదకరమైన యవ్వన దశను దేవునికి అప్పగించుకుంటే, దేవుడు వాక్యం చేత నడిపించబడుతూ ఉంటే ఆ యవనస్తులు ఎలా ఉంటారంటే బలవంతుని చేతుల్లో బాణములుగా తయారవుతారు. దేవుడు బలవంతుని చేతిలో బాణములు అంటే బలవంతుడు దేవుడు. ఆ దేవుని చేతిలో బాణములుగా ఉండి సాతాను క్రియలను, లోక ఆశలను, పాపాన్ని ఎదిరించి నిలబడేటువంటి పరిశుద్ధులుగా తయారవుతారు. అలా తయారవ్వాలి అంటే దేవుని వాక్యము చేత మీరు నడిపించుకోవాలి. దేవుని వాక్యము మన హృదయాల్లో ఉండాలి, మన జీవితాల్లో ఉండాలి, మన ఆలోచనల్లో ఉండాలి, మన తలపుల్లో ఉండాలి. ఎదుట నేను పాపము చేయకున్నట్లు దేవా నీ వాక్యము నా హృదయంలో. దేవుడు మహత్తులు, దైవ భయము, దేవుడు మా వాక్యము హృదయంలో ఉన్నప్పుడు పాపము చేయలేవు. యవ్వన దశ ప్రమాదకరమైంది. ఆ దశలో ప్రమాదంలో పడుకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే దేవుని వాక్యం మాత్రమే నిన్ను ఆ ప్రమాదం నుండి తప్పించేది, విడిపించేది,
నీకు పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించేది దేవుని వాక్యం మాత్రం. దేవునికి స్తోత్రం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈ ధనాశ అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ ధనాశను బట్టి అనేక మంది ఏమైపోతున్నారంట? శోధనలో పడుతున్నారు, ఊళ్ళో పడుతూ ఉన్నారు, హానికరములైన అనేక దురాశల్లో పడిపోతున్నారు. దానివల్ల మనుషులకి ఏం జరుగుతుంది? నష్టము, నాశనము కలుగుతా ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డ ఎవరైనా చెప్తారా ధనాశ వలన నష్టపోయిన వారు? ఎవరు లేరా? ధనాశ వలన నష్టపోయిన వారు ఎవరు ఉన్నారు? ఆ కాలం హాయి అనేటువంటి చిన్న పట్టణం మీద ఇశ్రాయేలీయులు అందరూ ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ఇతడు ధనాపేక్ష కలిగి వెండి, బంగారు, క్షీరాలు, వస్త్రాలు యుద్ధం చేయడం మానేసి ఆ గుడారం కింద మట్టి తీసేసి అంతా కంప్లీట్ దాచుకున్నాడు. ఇటు దాచుకున్నందుకు ఇశ్రాయేలీయులు అందరూ ఓడిపోయారు ఆ హాయి దేశం మీద. ఎందుకంటే ఇతడు ధనాపేక్ష కలిగి ఉన్నాడు. కారణం ఆ తర్వాత వచ్చిన ప్రతిఫలం ఏంటి? దేవుడు అన్నాడు, వీళ్ళు ఒకడు నేను చేయొద్దన్నది చేశాడు, మీరు వెళ్ళి అక్కడ నాశనం చేశాను చెప్పాడేమో దాచిపెట్టుకున్నాడు అన్నప్పుడు యెహోషువ అందరినీ నిలబెట్టాడు. 12 గోత్రాల వారిని నిలబెట్టి మీలో అక్కడ వల్ల ఆ చిన్న దేశమైన హాయి మీద మనం ఓడిపోయాము, మీకు మీరుగా బయటకు వస్తారు, లేకపోతే దేవుడే నేరుగా పేరు చెప్పమంటారని అడిగితే ఆకారం బయటకు వచ్చాడు. ఆకారం బయటకు వచ్చినప్పుడు అక్కడ సర్వ సమాజము కూడా అతన్ని ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళి ఆ లోయలో అందరూ రాళ్ళేసి కొట్టి చంపేశారు. అతన్నే కాదు, అతన్ని, భార్యని, పిల్లల్ని, అతనికి ఉన్న ఆ పశువులన్నింటినీ కూడా, అతని సంపాదనంతటినీ తీసుకొచ్చి ఆ లోయలో పెట్టి రాళ్ళేసి కొట్టి చంపేశారు. అక్కడ ఒక రాయి నిలబెట్టి ఇది సాక్షి గొప్ప అని పెట్టారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ధనాపేక్ష ఏం జరిగింది? తన కుటుంబానికే నాశనాన్ని తీసుకొచ్చింది. కనుక ధనాశ ప్రమాదకరమైంది. ధన అవసరం, ధన సంపాదన ముఖ్యం, కానీ ధనాపేక్ష ప్రమాదం. దేవుడికి స్తోత్రం. ఈ లోకంలో ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా, ఏది కట్టుకోవాలన్నా, ఏది వేసుకోవాలన్నా ధనం అవసరమే. కానీ మనం తినడానికి, ఉండడానికి, వేసుకోవడానికి మించింది అపేక్ష అనేది పాపం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజుల గ్రంథానికి వచ్చేసరికి గెహాజీ, ఎలీషా దగ్గర పనిచేసినటువంటి గెహాజీ, నయమాను స్వస్థత పొంది వెళ్ళిపోతా ఉంటే మా పాస్టర్ గారు కారు తీసుకోవడం కూడా రావట్లేదు అనేసి ఈ అసిస్టెంట్ పాస్టర్ గారు పరిగెత్తుకెళ్ళి, అయ్యా ఇప్పుడే మా పాస్టర్ గారి దగ్గరికి ఎవరైతే వచ్చారు వారి కోసం ఏదైనా గిఫ్ట్ ఇవ్వన్నారంటే ఆ వెండి బంగారాలు, క్షీరాల వస్త్రాలు అన్ని ఇంటికి భోజనం చేసుకున్నాడు. ఏమైన తర్వాత ఏ కుష్టి రోగాన్ని అయితే నయమాను యోర్దానులో విడిచిపెట్టేశాడో అదే కుష్టి రోగం గెహాజీ కుటుంబానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ధనాపేక్ష ప్రమాదకరమైనది. ధనము సమస్త కీడులకు మూలం. అంటే వాళ్ళు పెద్దలేరు కాబట్టి పెళ్లి చెప్పుకుంటాం, కానీ మన సర్వసాధారణంగా మన లొకాలిటీలో దేని గురించి కొట్లాట్లు అవుతాయి అంటే ధనమే. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, ఓవరాల్ గా దాని మూలం ఏంటంటే ఈ ధనం. ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ధనాపేక్ష ప్రమాదకరమైనది. ధనాన్ని సంపాదించుకోవడం కాదు, ధనాపేక్ష కాదు కలిగి ఉండడం. ఏం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుందంటే 2 పేతురు గ్రంథంలో వాక్యము, పాలు అనేటువంటి వాక్యాన్ని అపేక్షతో తీసుకోండి అని చెప్తా ఉన్నాడు. అంటే వాక్యాన్ని అపేక్ష కలిగి, వాక్యం ఎడల ఆ తృష్ణ కలిగి, మనము ఆ వాక్యాన్ని వినడానికి అపేక్ష కలిగి ఉండాలని పేతురు గారు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుని పట్ల ధనం కోసం కాదు మన అపేక్ష పడవలసింది, వాక్యం కొరకు అపేక్ష, తృష్ణ, ఆశ కలిగి ఉండాలి దేవుడు. ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని సర్వ సంపదల్ని అనుగ్రహించేటువంటి గొప్ప నిధిగా కనబడతా ఉంది ప్రియదేవుడు. ఒకటి యవ్వన దశ ప్రమాదకరమైంది, రెండవది ధనాశ ప్రమాదకరమైంది. 3వ మాట చెప్పి తర్వాత ప్రధానంలోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే సమయం అయిపోతుంది. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. ఎన్నాళ్ళ మట్టుకు మీరు
రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. దేవునికి స్తోత్రం. చాలా ఎన్నాళ్ళ మట్టుకు మీరు చెప్పండి, రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. రెండు తలంపులు ప్రమాదకరం. ఎవరి దశ ప్రమాదకరం, ధనాపేక్ష ప్రమాదకరం, రెండు తలంపులు ప్రమాదకరం. దేవుడు కావాలి, లోకం కావాలి, పాపము కావాలి, ప్రార్థన కావాలి, వాక్యము కావాలి, అవకాశాలు కావాలి. రెండు తలంపులు ప్రమాదకరం. క్రైస్తవ్యానికి, భక్తి జీవితానికి, ఆత్మీయతకు రెండు తలంపులు ఉండకూడదు. అయితే అటు లేకపోతే ఇటు, అక్కడ నేను ఉంటాను, ఇక్కడ నేను ఉంటాను, అందులోనూ కాగడతాను, ఇందులోనూ చేయబడతానంటే కుదరదు. ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి ఆ జనులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఎలీయా. ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపులు కలిగి ఉంటారు. కొన్ని రోజులేమో అంత ఆశస్తదేవి కావాలని, కొన్ని రోజులేమో బయలుదేవత కావాలని, కొన్ని రోజులేమో యెహోవా దేవుడు కావాలని. ఎన్నిసార్లు మీరు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు. రెండు తలంపులు మధ్య ఉండదు. అయితే దేవుడు కావాలి, లేకపోతే లోకం కావాలి. అయితే పాపం కావాలి, లేకపోతే ప్రార్థన కావాలి. ప్రార్థన కావాలి, పాపం కావాలనుకోవద్దు. వాక్యము కావాలి, అవకాశాలు కావాలనుకోవద్దు. దేవుడు కావాలి, దెయ్యం కావాలనుకోవద్దు. రెండు తలంపులు ప్రమాదం. రెండు తలంపులు ఎప్పుడు వస్తాయి చెప్పండి మనకి. అందరం మాట్లాడదాం. రెండు తలంపులు ఎప్పుడు వస్తాయండి మనకి? రెండు తలకాయల కోనకి అయితే రెండు తలంపులు వస్తాయి. మాకు రెండు తలకాయ కదా చెప్పండి. రెండు తలంపులు ఎప్పుడు వస్తాయి? సందర్భం చెప్పండి. రెండు తలంపులు ఎప్పుడు వస్తాయి చెప్పండి సరిగ్గా, సూటిగా మనం చేసేగా. నవ్వుకుంటున్నారు అన్ని అనుకున్నాం ఎవరు. రెండు తలంపులు ఎప్పుడు వస్తాయి అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు వస్తాయి, పెళ్లి చేసుకున్నప్పుడు వస్తాయి. ఏంటండి అంటే ముహూర్తాలు కావాలి, పాస్టర్ గారు కావాలి, అక్కడ గుట్లో పెట్టాలి, ప్రార్థన చేయాలి. రెండు తలంపులు, రెండు కార్యాలు. ఇంకా ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇంకా ఆ విధంగా జీవిస్తారు. అలా ఉంటే కనుక దేవుని యొద్ద నుండి ఏ ఆశీర్వాదం, ఏ దీవెన మీ మీదకి రాదు అని దేవుని యొద్ద నుండి ఏదైనా ఆ దేవుడు ఆశిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడని ఆశిస్తున్నావేమో, ఏది నీ మీదకి రాదని ఖచ్చితంగా వాక్యం చెప్తున్నటువంటి మాట దేవుడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. జాగ్రత్తగా వినండి. అట్టి మనుషుడు ద్విమనస్కుడు. రెండు తలంపులు అంటే రెండు మనస్సులు కలిగిన వాడు. తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఎందుకు అస్థిరుడు? ఒకే మార్గంలో వెళ్తే స్థిరుడు అంటాం. రెండు మార్గాల్లో వెళ్తున్నాడు. అస్థిరుడు. స్థిరంగా ఒక మార్గంలో ప్రయాణించట్లేదు. స్థిరమైన ఆలోచనలు లేవు, స్థిరమైన జీవితం లేదు. అది కావాలి, ఇది కావాలి, దేవుడు కావాలి, దైవం కావాలి, లోక ఆలోచనలు, ఆచారాలు, పద్ధతులు కావాలి, ప్రార్థన కూడా కావాలి. ఇటువంటి రెండు ఆలోచనలు ద్విమనస్సు కలిగి ఉన్నాడు కనుక అతడు తన మార్గముల యందు అస్థిరుడు. కాబట్టి ప్రభు వలన తనకేమైనానో దొరుకునేమో అని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం. ఈ అస్థిరుడిగా ఉండి, రెండు తలంపులుగా ఉండి, రెండు కార్యాలు చేస్తూ, రెండు పనులు చేస్తూ, రెండు పద్ధతులు పాటిస్తూ, ఇంకా దేవుడు ఏమైనా నన్ను ఆశీర్వదిస్తాడేమో అనుకుంటున్నామేమో, ఆశీర్వదించడం ఖచ్చితంగా. నా మహిమను విగ్రహాలకు నేను పోనీయను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కంటే ఎక్కువగా దేవుడికి నీవు ప్రియారిటీ ఇస్తున్నావు, ప్రాధాన్యత ఇస్తున్నావు, అది విగ్రహారాధన. అటువంటి రెండు తలంపులు ప్రమాదం. ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇంకా రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రజలు ఎవరి దశలో వాక్యం లేకపోతే ప్రమాదం. వాక్యం ఎడల అపేక్ష కాకుండా ధనాపేక్ష కలిగి ఉంటే ప్రమాదం.
ఈ రోజు వరకు కూడా వాక్యాన్ని వింటున్న రెండు తలంపులు, రెండు మనస్సులు, రెండు ఆలోచనలు, రెండు రకాల పనులు నువ్వు కలిగి ఉంటే అది నీకు ప్రమాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రమాదకరమైన మూడే చెప్పాను నేను, సమయము ఎక్కువ లేదు కాబట్టి ప్రధానమైనవి కొన్ని చెప్పి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. ఎవరి దశ ప్రమాదకరమైంది, ధనాపేక్ష ప్రమాదకరమైంది, రెండు తలంపులు ప్రమాదకరమైనవి. కనుక ఈ ప్రమాదకరమైన వాటిలో నీవు ఉన్నావా ఆలోచన చేసుకోవాలి. ప్రధానమైనవి చెప్తున్నాను, జాగ్రత్తగా మనము చూసుకున్నప్పుడు ఇది ప్రధానమైనవి ఏంటంటే ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. విడిచి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ప్రధానము అంటే పరిశుద్ధత ప్రధానము. దేవుడికి స్తోత్రం. క్రైస్తవ్యానికి, దేవుని బిడ్డకి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణము, దేవుడు కోరుకుంటున్నటువంటి లక్షణము, మనల్ని పరలోకానికి చేర్చే అతి ప్రాముఖ్యమైన లక్షణం పరిశుద్ధత. పరిశుద్ధత, పరిశుద్ధత. యేసేపు గారికి పాపం చేసే అవకాశం వచ్చింది. మూడో వ్యక్తికి తెలియనటువంటి పరిస్థితి, చక్కటి అవకాశం. కానీ అతడు ఏం చేస్తున్నాడంటే తన పై వస్త్రమును, ఆయన వస్త్రాన్ని పట్టుకుంది, ఆ వస్త్రాన్ని పట్టుకుని గట్టిగా లాగుతూ ఉంది. ఆయన బటన్స్ విప్పేసి ఆ వస్త్రాన్ని ఆమె చేతిలోనే విడిచిపెట్టి అక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, పారిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రధానమైనది పరిశుద్ధత. దేవుడు దేవుని మందిరానికి వస్తున్నా, రక్షించబడిన దేవుడు బిడ్డలుగా పిలువబడుతున్నా మనకి పాపం చేయడానికి సాతానుడు అనేకమైన సులభమైన మార్గాల్లో మన కొరకు తెరిచి ఉంచాడు, అవకాశాలు ఇస్తున్నాడు. మనం అందులో చిక్కుకోవాలని అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, ఆకర్షిస్తూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ప్రధానమైనది ఏమిటి అంటే పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఈ దేవుడు బిడ్డ, సహోదరుడు, సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని యొద్దకు రావాలి అంటే, నీవు దేవుని యొద్దకు చేరాలి అంటే, నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే నీలో ఉండవలసినటువంటి లక్షణం పరిశుద్ధత. అపవిత్రమైంది ఏది నీలో ఉండకూడదు, అపవిత్రమైన ఆలోచనలు నీతో ఉండకూడదు, అపవిత్రమైన నడవడిక నీలో ఉండకూడదు, అపవిత్రమైన ఆలోచనలు, తలపులు, నడవడిక, ప్రవర్తన నీలో ఉండకూడదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతే ప్రధానమైనది. మన క్రైస్తవ్యానికి, భక్తి జీవితానికి పరిశుద్ధతే ప్రధానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. దేవునికి స్తోత్రం. ప్రధానమైనది, ప్రమాదకరమైనది ఎవరు దశ? ధనాపేక్ష ప్రమాదకరమైంది. రెండు తలపుల్లో ప్రమాదం. కానీ ప్రధానమైంది పరిశుద్ధత. నీ జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీ జీవితాలను పరిశుద్ధంగా సంరక్షించుకోవాలి. ఈ నోటిని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ చూపులను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ ఆలోచనలు, తలపులు పరిశుద్ధతలో నిండి ఉండాలి. ఈ నడవడిక పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇందులో ఏది మలినం అవడానికి అవకాశం ఇవ్వకూడదు. ఇందులో ఏది మచ్చపడడానికి అవకాశం ఇవ్వకూడదు. ఇందులో దేనికి డాగ్ అవ్వడానికి అవకాశం ఇవ్వద్దు. దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము,
ఇహలోక మాలిన్యము, ఇహలోక పాపము, ఇహలోక ఆలోచనలు, ఇహలోక తలంపులు మనకు అట్టుకోకుండా మనల్ని మనం కాపాడుకోవడమే దేవుని యొక్క నిజమైన భక్తి. అదే పరిశుద్ధత ప్రధానమైనది. ప్రజలు మన భక్తి జీవితంలో ప్రధానమైనది పరిశుద్ధత. నీకు బిల్డింగ్ లేకపోతే పరలోకానికి వెళ్తాం, నీకు వేల ఖరీదైనటువంటి వస్త్రం లేకపోయినా పరలోకానికి వెళ్తాం, వెండి బంగారం లేకపోయినా పరలోకానికి వెళ్తాం, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పరలోకానికి వెళ్తాం, సరి అయిన పడుకోవడానికి సరి అయినటువంటి బెడ్లు లేకపోయినా పరలోకానికి వెళ్తాం. పరిశుద్ధత లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళావు. పరిశుద్ధత లేకుండా పెద్ద బిల్డింగ్ ఉందా, పరిశుద్ధత లేకుండా వేల కోట్లు ఉందా, పరిశుద్ధత లేకుండా వెండి బంగారాలు ఉందా, పరిశుద్ధత లేకుండా భాగ్యాలు ఉందా, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. కనుక ప్రధానమైనది పరిశుద్ధత. చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే స్లేట్ పెన్సిల్ తీసుకుని నేను తీయలేదు అని అబద్ధమాడే వయసు దగ్గర నుంచి చనిపోయేంత వరకు అందరిలో ఉండవలసినది పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఆయన అంటున్నాడు, ఆయన మందిరానికి వచ్చినప్పుడు కూడా ఏం వేసుకురమ్మంటున్నాడు? పరిశుద్ధ అలంకారం ధరించుకొని ప్రవేశించండి అంటున్నాడు ఆయన. కేవలం ఇహలోకమైన మందిరంలో కాదు, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో ఆయనతో కాదు యుగాలు అక్కడ నువ్వు దేవుడిని ఆరాధించాలి, దేవుడిని స్తుతించాలి అంటే ఈ లోకములో పరిశుద్ధ అలంకారము ధరించుకోవాలి. నీ మాటల్లో పరిశుద్ధత, నీ చూపుల్లో పరిశుద్ధత, నీ ఆలోచనల్లో పరిశుద్ధత, నీ తలంపుల్లో పరిశుద్ధత, నీ ప్రవర్తనలో పరిశుద్ధత. ఏ ఒక్కరూ కూడా వేలెత్తి చూపించలేనటువంటి పరిశుద్ధతను కలిగి ఉండాలి. అదే దేవుడికి ప్రధానమైనది. దేవుడు కోరుకునేది అదే. నేను పరిశుద్ధుడు కనుక నా కుమార్తెలు పరిశుద్ధంగా ఉండాలి, నా కుమారుడు పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధమైన దేవుడు కనుక నా బిడ్డలుగా మీరు నాతో ఉండాలి అంటే పరిశుద్ధ అలంకారము ధరించుకొని ఉండాలి. హల్లెలూయా. ఉంటుందా పరిశుద్ధత? కలిగి ఉంటున్నామా పరిశుద్ధత? మన మాటల్లో పరిశుద్ధత ఉంటుందా? మన క్రియల్లో పరిశుద్ధత ఉంటుందా? మన చూపుల్లో, ఆలోచనలో, తలపుల్లో పరిశుద్ధత కలిగి ఉంటున్నామా? దావీదు అంటున్నాడు, భక్తిహీనుల ఎదుటనున్నప్పుడు నా నోటికి చెక్కు ముంచుకుంటాను. వారి పరిపాలనలోనే వారితో కలిసి నేను కూడా నా నోరు తెరిచేయను. ఏం చేస్తాను? నా నోటికి చెక్కు ముంచుకుంటాను. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి నేను ఎందుకు అభ్యంతరున్న వాళ్ళు నా నోటిని కాపాడుకుంటున్నట్టు. యోబు అంటున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్నులతో పాపం చేయాలి. పాపం చేసి నా విమోచకుడు సజీవుడైనా యేసుతో పాటు ఆ పరలోకములో ఉండకుండా ఎందుకని నా నరకానికి వెళ్ళాలి? కన్నులతో పాపం చేసి కనుక నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటున్నాడు యోబు గారు. నువ్వు నిబంధన చేసుకున్నావా? కన్నులతో అపవిత్రమైనవే చూస్తా ఉన్నావా? జాగ్రత్త. పరిశుద్ధత లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళావు. నువ్వు పరలోకానికి వెళ్ళావు అనేది ఒక చిన్న మాటగా కనిపించవచ్చు, కానీ నరకానికి వెళ్తావు. అది చాలా ఘోరమైన పరిస్థితి, అది చాలా భయంకరమైన పరిస్థితి. ఆశావాసిగా జీవించద్దు ప్రియదేవుడు పడ్డారా, అనావాసిగా జీవించద్దు, వెటకారాలుగా మాట్లాడద్దు, సంసక్తులు మాట్లాడద్దు, వ్యంగ్యంగా మాట్లాడద్దు. నోటి నుండి వస్తున్న ప్రతి మాటకి మనం లెక్క అప్పగించవలసినటువంటి పరిస్థితి. లెక్క అప్పగించాలి. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి దాన్ని పెరిగేయి అంటున్నాడు. అంటే దాని అర్థం ఆలోచనలు తీసేయి. నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్థితి, ఆ క్రియలు చేయకుండా నీ చెయ్యిని తీసేయి. ఆ చేయితో చేసే ఆ చేష్టలు మాని. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే ఒక కాలు తీసే. రెండు కాళ్ళతో పాపం చేసి నరకానికి వెళ్ళడం కంటే ఒక కాలుతో పరలోకానికి వెళ్ళడం మేలు కదా అంటున్నాడంటే ఆ తలంపులు, ఆ నడవడిక, ఆ క్రియలు మానేయమని చెప్తా ఉన్నాడు దేవుడు.
ప్రమాదమా పరిశుద్ధం? ప్రధానమైంది పరిశుద్ధత దేవుడు. యవన దశ ప్రమాదకరమైంది, ధనాపేక్ష ప్రమాదకరమైంది, రెండు తలంపులు ప్రమాదకరమైనవి. ప్రధానమైంది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట పరిశుద్ధత. పరిశుద్ధత. ఒక మాట చూపించి నా వాటిని ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడికి స్తోత్రం. చాలండి, సమయం లేదు కాబట్టి ఆ మాటలన్నీ నేను చెప్తాను. ఇక్కడ ప్రధానమైనది రెండవది ఏంటంటే క్రీస్తును సంపాదించుకోవడం. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధత కలిగి ఉండడం ప్రధానమైనది. రెండవది క్రీస్తును సంపాదించుకోవడం. ఆ క్రీస్తును సంపాదించుకొని పౌలు ఏమంటున్నాడంటే 10-11 వచనాలు కలిపి ఉన్నాయి. అందులో ఆఖరి 2 లైన్లు సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెట్టతో సమానంగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. దేనిని పెట్టతో సమానంగా ఎంచుకుంటున్నాడు? ఈ లోకంలో ఉన్న ఆస్తుపాస్తులన్నిటినీ, ఐశ్వర్యవంతటిని, ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులన్నిటినీ కూడా పెట్టతో ఎంచుకుంటున్నాను. ఎందుకంటే నేను దేన్ని సంపాదించుకున్నాను? క్రీస్తుని సంపాదించుకున్నాను. హల్లెలూయా. మన బ్రతుకుల్లో ప్రధానమైంది ఏంటంటే క్రీస్తుని సంపాదించుకోవడం. ఆస్తులు సంపాదించుకోవడం కాదు, ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడం కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కాదు, క్రీస్తుని సంపాదించుకోవడం. ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తిరుము త్రాగుము సంతోషించుము, అనేక దినముల వరకు సరిపడా ఆహారాన్ని కొట్లలో దాచి ఉంచాను. అక్కడ దేవుడు మాట చెప్తున్నటువంటి మాట విషయం ఏంటంటే సర్వలోకాన్ని సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న అన్ని సంపాదించుకొని క్రీస్తుని సంపాదించుకోకపోతే, క్రీస్తుని కలిగి ఉండకపోతే నీ జీవితానికి అర్థం పరమార్థం ఏది లేదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ నష్టంగా ఎంచుకొని, పెట్టగా ఎంచుకొని పౌలు క్రీస్తుని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకునే క్రీస్తే చావైతే లాభం అంటున్నాడు ఆయన. ప్రధానమైంది క్రీస్తుని సంపాదించుకోవడం, పరిశుద్ధంగా జీవించడం. దేవుడు నా మాటలు ముగిస్తున్నాను, ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా మనలో 2 తలాంతులు ఉన్నాయి. ప్రమాదం. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేది అర్థం కానటువంటి ఏదో మర్మం కాదు, అర్థమయ్యే విధంగానే దేవుడు చెప్తున్నాడు. 2 ఆలోచనలు చేస్తున్నావు, 2 తలంపులు కలిగి ఉంటున్నావు, 2 పద్ధతుల్లో అనుసరిస్తూ ఉన్నావు. అది ఎంత మాత్రము క్రైస్తవ్యానికి, ఆత్మీయతకు మంచిది కాదు. ఇంకా ఎన్నాళ్ళు మట్టుకు 2 తలంపులు మంచి ఉంటారు. అలా ఉన్నవారు ప్రమాదంలో ఉన్నట్టు. ధనాపేక్ష, వాక్య వేళలో అపేక్ష కలిగి ఉండడం మానేసి ధనాపేక్ష కలిగి ఉంటే అది ప్రమాదం. యవన దశ ప్రమాదకరమైంది. ఆ యవన దశను వాక్యం చేత సరిచేసుకోకపోతే, వాక్యంతో అన్వయించుకొని నడవకపోతే అది ప్రమాదం. కనుక ప్రమాదంలో ఉన్నామా, ప్రధానమైనవి కలిగి ఉన్నామా, ఒకసారి ఆలోచన చేసుకుందాం. చిన్న ప్రార్థన, అందరం కలిసి మోకరించి ఒక చిన్న ప్రార్థన.